మహావతార్ బాబాజీ సాధారణ మానవుడిలా పుట్టుక, మరణం ఉన్న వ్యక్తి కాదు. ఆయన ఒక అమర యోగి. వందల వేల సంవత్సరాలుగా ఆయన ఒకే వయసుతో, అంటే సుమారు 25-30 సంవత్సరాల మధ్య ఉన్న వయసు యువకుడిలా హిమాలయాల్లో సంచరిస్తున్నారని నమ్ముతారు. ఆయన ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు అనేదానికి ఖచ్చితమైన రికార్డులు లేవు. కానీ శతాబ్దాలుగా ఎందరో గొప్ప యోగులకు ఆయన ప్రత్యక్షమై దిశానిర్దేశం చేశారు. బాబాజీ మానవాళికి చేసిన అతిపెద్ద ఉపకారం క్రియాయోగాన్ని తిరిగి పరిచయం చేయటం. కాలాంతరంలో అంతరించిపోయిన ఈ పవిత్రమైన, వేగవంతమైన ఆధ్యాత్మిక ప్రక్రియను 1861లో ఆయన తన ప్రియ శిష్యుడైన లాహిరి మహాశయులకు హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వతాలలో ఉపదేశించారని చెప్తారు. అక్కడి నుంచే ఈ విద్య లాహిరి మహాశయుల ద్వారా ప్రపంచానికి వ్యాపించింది. బాబాజీ గురించి అంతకుముందు కొద్దిమంది యోగులకు మాత్రమే తెలిసినప్పటికీ పరమహంస యోగానంద రాసిన ఒక యోగి ఆత్మకథ పుస్తకం ద్వారా ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగింది. ఈ పుస్తకంలో బాబాజీకి ఉన్న దివ్య శక్తులు, ఆయన భౌతిక నియమాలకు అతీతంగా ఎలా జీవిస్తారో వివరంగా పేర్కోవటం జరిగింది. ఆయన కేవలం సంకల్పం ద్వారా తన భౌతిక రూపాన్ని మార్చగలరని, ఒకే సమయంలో వేర్వేరు ప్రదేశాల్లో ప్రత్యక్షం కాగలరని, గాలిలో అదృశ్యం కాగలరని యోగుల అనుభవాల ద్వారా తెలుస్తోంది. బాబాజీ ప్రచారం కోరుకోరు. ఆయన ఎలాంటి సంస్థలను స్థాపించలేదు. ప్రజల్లోకి వచ్చి ఉపన్యాసాలు ఇవ్వలేదు. ఆయన హిమాలయ పర్వత గుహలలో ఉంటూ కేవలం తన స్పందనల ద్వారా మరియు అర్హులైన శిష్యుల ద్వారా ప్రపంచంలో శాంతిని, ఆధ్యాత్మికతను కాపాడుతూ ఉంటారు. మీ హృదయంలో భగవంతుడిని వెతకండి, ధ్యానం ద్వారా మిమ్మల్ని మీరు తెలుసుకోండి అనేది బాబాజీ మానవాళికి ఇచ్చిన గొప్ప సందేశం. నేటికీ హిమాలయాల పవిత్ర గుహలలో లోక కళ్యాణం కోసం తపిస్తున్న ఆ అమర గురువు అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుందాం. విశ్లేషణాత్మకంగా చూస్తే బాబాజీ కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక సార్వత్రిక శక్తి. ఆయన కేవలం సంకల్పం ద్వారా తన రూపాన్ని మార్చగల శక్తి సిద్ధ పురుషుడు. ఒకే సమయంలో వేర్వేరు ప్రదేశాలలో ప్రత్యక్షం కాగల మహా యోగి పుంగవుడు. సమకాలీన సమాజంలో సైన్స్ ఎంత పురోగమించినా ప్రకృతి నియమాలకు లొంగని ఒక దివ్యశక్తి హిమాలయాల్లో ఉందనటానికి మహావతార్ బాబాజీయే నిదర్శనం. ఆయన కేవలం ఒక చారిత్రక పురుషుడు కాదు, నేటికీ సాధకులకు ధ్యానంలో మార్గదర్శనం చేసే ఒక అమర గురువు. మానవుడు తనలోనికి తను రమిస్తూ నిజమైన దైవత్వాన్ని తెలుసుకోవటమే నిజమైన ధర్మం అని ఆయన బోధించారు. ఎందరో తపస్సంపన్నులు తన తపశ్శక్తితో లోక కళ్యాణార్థమై ఈ భరత భూమికి చేసిన సేవలు ఎన్నో మరెన్నో. అట్టి వారిలో ఈ మహావతార్ బాబాజీ గారు కూడా ఒకరు. వందల వేల సంవత్సరాలలో కొద్దీ హిమాలయాలలో సజీవంగా జీవిస్తున్న ఒక అమర యోగి లోక కళ్యాణార్థమై మనకు దిశానిర్దేశం చేస్తున్నారు అంటే నమ్ముతారా? నమ్మినట్లయితే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.